నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. చిత్తూరు జిల్లా కుప్పంలో జోకర్ల సీఎం చంద్రబాబును పోలుస్తూ సాక్షి పేపర్లో వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అసత్య వార్తలు రాస్తున్న సాక్షి పేపర్పై చర్యలు తీసుకోవాలని కుప్పం పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట సాక్షి పేపర్ను తగలబెట్టి నిరసన తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ఇలాంటి కుట్రలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నారన్నారు. మరోసారి సీఎం చంద్రబాబుపై తప్పుడు రాతలు రాస్తే కుప్పంలో సాక్షి పేపర్ రాకుండా అడ్డుకుంటామన్నారు. खबरदार साक्षी पेपर, खबरदार साक्षी पेपर, खबरदार जगनमोहन रेड्डी, खबरदार जगनमोहन रेड्डी, खबरदार साक्षी पेपर, खबरदार जगनमोहन रेड्डी, खबरदार जगनमोहन रेड्डी. సుమారుగా 3,900 కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా జూదం ద్వారా వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అదే మాదిరిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేశారని చెప్పి ఒక తప్పుడు వార్తని బ్రోకర్ జోకర్ సర్కారే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక జోకర్ లాగా అవమానపరిచే విధంగా ఈరోజు సాక్షి పేపరు మెయిన్ పేపర్లో రావడం అనేది చాలా బాధాకరం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లుగా చేసిన పది ఏముందంటే వాళ్ళు జూదమాడి చాలాసార్లు కేసుల్లో దొరికి ఇక్కడ చాలా వరకు కుప్పంలో కూడా చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఎప్పుడైతే విజయం సాధించి 164 సీట్లకు పైగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించింది. ప్రతిరోజు కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు నిరుద్యోగులకు అందరికీ కూడా రావాలనే ఉద్దేశంతో ఈరోజు డిఎస్సి కానీ అన్ని కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్రం మీద ఒక తప్పుడు సమాచారాన్ని పేపర్ ద్వారా పంపించి ప్రజల్ని అయోమయం చేసి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా ఇది ఒక భాగం. ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలపాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు బాగా కృషి చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సతీమణి భారతి అమ్మ గారు సంబంధించిన సాక్షి పేపర్లో ప్రజల మీద అక్కసుతో ఈ మారిగా రాష్ట్రాన్ని ఒక వెనక్కి లాగే విధంగా అభివృద్ధిని వెనక్కి లాగే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ పేపర్ని మేము కాల్చి నిరసన తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇదే మారిగా ఈ పేపర్లో నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం మిత్రుబిడ్డ ఆయన ఇక్కడ 8 సార్లు పోటీ చేశారు. ఆయన ఒక జోకర్ లాగా దీన్ని ఇచ్చేస్తున్నారు. కాబట్టి మేము ఇప్పుడే కుప్పం సిఐ గారికి కంప్లీట్ ద్వారా కూడా ఇచ్చాం. రాబోయే రోజుల్లో కానీ ఇంకొకసారిగానే ఇలాంటి కార్యక్రమం కానీ పూనుకొని చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచే కార్యక్రమం కానీ సాక్షి పేపర్ చేస్తే కుప్పం నియోజకవర్గంలో సాక్షి పేపర్ని రాకుండా అడ్డుకునేదానికి మేము తీవ్రంగా ప్రయత్నిస్తాం. ఈ యొక్క పేపర్ ఎండీని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడికైనా బుద్ధి మానుకొని ప్రజల కోసం ఏదైతే మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల కోసం ఎందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం. 8 లక్షల కోట్లు మీరు అప్పు చేసి వెళ్ళినా ఈరోజు 1000 రూపాయలు 2,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పింఛన్ని 1000 రూపాయలు పెంచేదానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం అవ్వాతాతలకు 4,000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి ఇచ్చిన మాటని వెంటనే అమలు పరిచి నెలలోనే ఫస్ట్ 1వ తేదీనే 99% ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అమరావతి, పోలవరం, కుప్పం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. కానీ అభివృద్ధి చెందకూడదని చెప్పి పెట్టుబడిదారులని వెనక్కి పంపించే రకంగా చేయడం అనేది చాలా దారుణం. ఇప్పటికైనా మీ బుద్ధి మానుకోవాలి. మానుకోకపోతే
తీవ్రంగా మేము ఖండిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మా నిరసన కూడా తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజులు మళ్ళీ ఇదే కొనసాగిస్తే మాత్రం సాక్షి పేపర్ని కుప్పంలో రానివ్వం. ఇదే హెచ్చరిస్తున్నాం. నమస్కారం. ఈరోజు కుప్పం మెయిన్ హెడ్డింగ్లో ఈ సాక్షి పేపర్లో మా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారిని అవమానకరంగా ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టుకునే విధంగా ఈ సాక్షి పేపర్ ఎండి గారు దారుణంగా రాశారు. కాబట్టి దీని మీద ఈ పేపర్ మీద ఇమ్మీడియట్గా కేసు కట్టి ఈ పేపర్ను కూడా కంపెనీ మూపించాలనేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గంలో అందరూ ప్రార్థిస్తున్నాం. సార్ ఇదేమంటే బ్రోకర్ జోకర్ సర్కార్ అని పెట్టారు ప్రభుత్వం మీద. అంటే అందులో కూడా ఈరోజు యూత్కు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి అన్ని మనం ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు బ్రోకర్ జోకర్ సర్కార్ అని పెట్టారు. దీంతో ముఖ్యంగా పోలీసులు కూడా దీంతో ఉన్నారని చెప్పి స్టేట్ పేపర్లో స్టేట్ ఎడిషన్లో 2,900 కోట్ల రూపాయలు 3,900 కోట్ల రూపాయలు పర్ డే కనెక్షన్ అవుతా ఉంది. మొత్తము ఇస్పేట్ ఆడడము జూదం ఆడడము అన్ని దీంట్లో వస్తుందని చెప్పి పోలీసులు కూడా మామూలు ఉంది, అక్కడికే ఫుడ్ ఉంది, అక్కడికే మందు ఉంది, అప్పులు ఇచ్చేవాళ్ళు అక్కడే ఉంటారని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా జోకర్లాగా వేయడం అనేది చాలా దారుణం. అది ఎందుకంటే ఈరోజు 8 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వము అప్పులు చేసి ప్రభుత్వంలో దగ్గర రూపాయి ఖజానా లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని చేసి వదిలేసి వెళ్ళిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నారా వెంకటేశనా రాబాబు ఇమ్మీడియట్గా భారత్ని అరెస్ట్ చేయాలి సార్. ఈ కంపెనీకి ఆమె కదా ఈ పేపర్. ఓకే సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.